అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మనసా స్మరామి పార్ట్ 15తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే రిక్వెస్ట్, లైక్స్ ఇవ్వడం, హైప్ ఇవ్వడం మర్చిపోకండి యార్. వాటి వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అర్ధరాత్రి 12 అవుతుండగా వాటర్ కోసం లేచిన హర్ష గారికి సుచిత్ర పడుకోకుండా సోఫాలో కూర్చొని ఏదో దీర్ఘంగా ఆలోచించడం చూసి, సుచి, పడుకోకుండా ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతారు హర్ష. ఏం లేదండి, మీరెందుకు లేచారు? దాహంగా అనిపిస్తే లేచాను. కానీ ఏమైంది, పడుకోకుండా కూర్చున్నావు? జరిగింది తలుచుకుంటే చాలా కష్టంగా ఉంది హర్ష. ఆ అమ్మాయి అలా స్టెప్ తీసుకోకపోతే అభి ఇప్పుడు ఏ స్థితిలో ఉండేవాడో. అసలు ఆ చెయ్యి చూసారా, ఎంత గాయమయ్యిందో. అలా ఇంకేమి చేసుకునేవాడో తట్టుకోలేక. జరిగిన దాని గురించి ఇప్పుడు ఆలోచించి ప్రయోజనం ఏముంది? నాకు కూడా అది తలుచుకుంటే కష్టంగా ఉంది సుచి అంటారు హర్ష. అసలు ఆ అమ్మాయి ఎలా అండి? కేవలం అభి గురించి విన్నందుకే వాడి ప్రాణాల కోసం అంత సాహసం చేసింది. ఒక ఆడదానిగా తను ఎంత పెయిన్ అనుభవించి ఉంటుందో ఆలోచిస్తుంటే చాలా బాధగా ఉంది. అసలు నువ్వు ఆ అమ్మాయిని కోడలుగా అంటే ఒప్పుకుంటావు అనుకోలేదు. నువ్వేమో నీ కోడల కోసం చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నావు. ఇక మా అమ్మ అస్సలు ఒప్పుకుంటుంది అనుకోలేదు. ఎప్పుడు మనవాళ్లే కావాలి, గొప్పింటి నుంచి రావాలి అంటుంది కదా అంటారు హర్ష. నా కొడుకు ప్రాణాలు కాపాడింది, అందుకోసం తన జీవితాన్నే ఇచ్చింది. ఏమీ ఆశించకుండా వెళ్ళిపోయింది. ఇంతకంటే గొప్ప మనసున్న అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది? ఒక ఆస్తి విషయంలో తప్ప అన్నిట్లో ఎంతో ఎత్తులో ఉంది ఆ అమ్మాయి. తనని కాదు అంటే నేను ఒక ఆడదానిగా, అమ్మగా ఫెయిల్ అయినట్టే అంటారు సుచిత్ర. అదంతా ఓకే, మరి అందం గురించి చెప్తావు కదా, నా కొడుక్కి అతిలోక సుందరి కావాలి అని. మరి తను అందంలో నీ అంచనాలు తలకిందులు చేస్తే అడుగుతారు హర్ష. తను ఒకవేళ అభికి తగ్గట్టు లేకపోతే ఆ విషయంలో కొంచెం బాధ ఉంటుంది. కానీ తన మనసు అందంతో అది పెద్ద విషయంగా అనిపించదు హర్ష. వారెవ్వా, ఏం చెప్పావు సుచిత్ర? నీ మనసులో ఏముందో తెలుసుకోవాలని అడిగాను. కానీ ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుందంట. ఇందాక శ్రీదేవితో మాట్లాడాను. అందం, అనుకువ, సంస్కారం అన్నీ ఉన్నాయి మన కోడలికి అని చెబుతారు హర్ష. కానీ ఆ అమ్మాయి ఇప్పుడు ఎలా ఉందో, కూతురు ఎవరి కోసమో తన జీవితం అర్పించి వచ్చింది అని తెలిసి ఆ తల్లి గుండె ఎంత భారం అయ్యిందో. కొడుకు తల్లిగా నాకే అభి పరిస్థితి చూసి బాధగా ఉంది. వాడు మగాడు, ఏమీ నష్టం ఉండదు. కానీ తన ఆడపిల్లండి. తొందరగా ఎలాంటి అనర్థాలు జరగకముందే ఏదో ఒకటి చేయండి హర్ష. అభి పట్టుదల నీకు తెలుసు కదా, ఏదన్నా అనుకుంటే అది సాధిస్తాడు అని. మరి ఇది వాడి జీవితం, వాడు ఊరుకుంటాడా? ఎలా అయినా నీ కోడల్ని వెతికి పట్టుకుంటాడు. ఏం ఆలోచించకుండా పడుకో అంటారు హర్ష. రేపు గుడికి అత్తయ్య నేను వెళ్ళి సిద్ధాంతి గారిని కలిసి వస్తాం అంటారు సుచిత్ర. మీ ఇష్టం, వాడు అసలే పెయిన్లో ఉన్నాడు. మీరింకా ఈ విషయం ఎత్తకండి వాడి దగ్గర. అలాగే హర్ష, సరే పద పడుకో అని బెడ్ దగ్గరికి తీసుకువెళ్తారు. అత్తయ్య, గుడికి వెళ్ళి స్వామీజీని కలిసి వద్దామా అడుగుతారు పార్వతి. అలాగే 6 స్కూల్కి వెళ్ళాక వెళ్దాం అంటారు అనసూయ గారు. వంటగదిలో ఫాస్ట్గా పనిచేస్తున్న కోడల్ని చూసి, తల్లిగా ఇప్పుడు నువ్వు పడుతున్న ఆవేదన నాకు తెలుసు పార్వతి. పైకి ఎంత ధైర్యంగా ఉన్నా నాకు కూడా భయంగానే ఉంది. కానీ నేను అలా ఉండకపోతే నువ్వు ఇంకా దిగులు పడతావు. అంతా ఆ శివయ్యదే భారం అని మనసులో అనుకుంటారు అనసూయ గారు. ఓయ్ ముసలి, ఏం ఆలోచిస్తున్నావు? ఎన్నిసార్లు పిలిచినా పలకటం లేదు అని అనసూయ చెవిలో అరుస్తాడు. ఒరేయ్, నువ్వు నాకు చెవుడు తెప్పిస్తావురా అని చిరుకోపంగా అంటారు. మరి లేకపోతే ఎన్నిసార్లు పిలిచాను, పలకలేదు. అందుకే చెవుడేమైనా వచ్చిందేమో అని చెవిలో అరిచాను. అరుస్తావు, ఒక్కటి వేస్తే ఏడుస్తూ కూర్చుంటావు. వేవే అని వెక్కిరిస్తూ నువ్వు నన్ను కొట్టావుగా
అని నవ్వుతాడు. తప్పారు, పెద్దవాళ్ళని అలా వెక్కిరించొచ్చా అని చిరుకోపంగా అంటుంది పార్వతి. అది మా ఇద్దరికి ఉండేదేలే, నువ్వు వాడిని ఏమీ అనకు అంటారు అను. టిఫిన్ పెడుతూ, ఆరు, పరీక్షలు బాగా రాయు, హైదరాబాద్లో స్కూల్లో జాయిన్ అవ్వాలి అంటే మంచి మార్కులు ఉండాలి అని చెబుతుంది పార్వతి. నేను బాగా రాస్తానమ్మా, బాగా చదివి పెద్ద ఉద్యోగం తెచ్చుకొని అక్కకి పెళ్లి చేయాలి కదా. అబ్బో, నువ్వు ఉద్యోగం చేసి సంపాదించేసరికి మీ అక్క మొసలమ్మ అవుతుంది, అప్పటిదాకా పెళ్లి చేయకుండా ఉంటావా అంటారు అనసూయ. మరి ఇప్పుడు చేయాలి అంటే చాలా డబ్బులు కావాలి కదా ముసలి, మరి ఎలా? అవన్నీ మేము చూసుకుంటాం, కానీ నువ్వు బాగా చదువుకో, మీ నాన్నని అమ్మని చూసుకోవాలి కదా అని చెబుతారు అను. నిన్ను కూడా చూసుకుంటాలే, అప్పటిదాకా నేను ఉండాలి కదా. అత్తయ్య, ఏంటా మాటలు? మీరు ఉండాలి, మీరు ఉండబట్టే కష్టం వచ్చినా ఇప్పుడు ఇంత ధైర్యంగా ఉన్నాం, ఇంకెప్పుడు అలా అనకండి అని పార్వతి చిరుకోపంగా అంటారు. సరేలే అనన్లే, నువ్విప్పుడు ట్యాప్ విప్పకు. ఎందుకు ముసలి, ఏదో ఒకటి అంటూనే ఉంటావు, నువ్వెక్కడికి వెళ్తావు మమ్మల్ని వదిలి? వెళితే నేను ఊరుకోను అంటాడు ఆరు. నాకెవరున్నారు నాన్న మిమ్మల్ని వదిలి వెళ్ళడానికి, వెళ్ళు, వ్యాన్ వచ్చింది అని అంటారు అనసూయ. ఓకే బాయ్ అని ఇద్దరికీ చెప్పి ఆరు వెళ్ళిపోతాడు. అవని ఏంటత్తయ్య ఇంకా లేవలేదు, మీరేమో లేపొద్దు అన్నారు. మందుల పవర్కి మత్తుగా ఉంటుంది, అది ఇప్పుడు లేచి ఏం చేయాలి, అందుకే లేపొద్దు అన్నాను. మీరు చెప్పకపోయినా నాకు తెలియదు అనుకుంటున్నారా అత్తయ్య? దానికైన గాయాలు నేను ఆడదాన్ని అత్తయ్య, అది ఎలా ఓర్చుకుంటూ పైకి నవ్వుతుంది. అది కోరి వెళ్ళింది, అందుకే అన్నీ తట్టుకుంటుంది. తన ముందు ఏం మాట్లాడకు, ఇంక లేపు, కాసేపు వాళ్ళ నాన్న దగ్గర కూర్చుంటుంది, మనం గుడికి వెళ్ళి వద్దాం అంటారు అనసూయ. అలాగే అత్తయ్య అని అవనిని లేపడానికి వెళ్తారు పార్వతి. స్వామి, మిమ్మల్ని కలవడానికి ధనేశ్వరి గారు వారి కోడలు వచ్చారు, లోపలికి పంపించు అని చెబుతారు సిద్ధేశ్వర స్వామి. స్వామి రమ్మన్నారు, రెండమ్మా అని పిలుస్తాడు ఆయన శిష్యుడు. ఇద్దరూ లోపలికి వెళ్ళి ఆయన ముందు కూర్చుంటారు. ఏంటి ధనేశ్వరి, మనవడి గురించి కనుక్కోవడానికి వచ్చావా అని చిరు మందహాసం చేస్తారు ఆయన. అవును స్వామి, బాబు పెళ్ళి నేను చెప్పినట్టు అయ్యింది కదా. సుచిత్ర గారు ఆశ్చర్యపోయి చూస్తారు. మీరు చెప్పినట్టు అవడమేంటి స్వామి? అవును సుచిత్ర, కోమలి జాతకం అభికి సరిపోతుందా, వాళ్ళకి పెళ్లి చేయొచ్చా అని అడుగుదామని వచ్చాను, అప్పుడు చెప్పారు. ఏమని చెప్పారు అత్తయ్య? మీ మనవడి పెళ్ళి అతనికి కూడా తెలియకుండా అవుతుంది అని చెప్పారు. మరి మాతో అనలేదు ఈ విషయం? నువ్వు అది వింటే భయపడి అభిని ఇల్లు కూడా దాటనివ్వవు, వాడు ఇవన్నీ నమ్మడు, ఇంట్లో ఉండడానికి ఇష్టపడడు, అందుకే చెప్పలేదు. అందుకేనా అభి చెబుతుంటే అంత కామ్గా ఉన్నారు? మనం ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం, ముందు ఆయన్ని చెప్పనివ్వు అని అంటారు ధనేశ్వరి గారు. సిద్ధేశ్వర స్వామి నవ్వుతూ, ఇప్పుడేం తెలుసుకోవాలి తల్లి అని అడుగుతారు. అది పెళ్ళంటే తాళి కట్టలేదు కదా స్వామి, పెళ్ళి ఎలా జరిగినా పెళ్ళే, నీ బిడ్డ రక్తం తన నుదుటిన దిద్దాడు, వారి మనసులు శరీరాలు ఏకమయ్యాయి, అంతకంటే ఇంకా ఏమి సాక్ష్యం కావాలి తల్లి? నీ బిడ్డ ప్రాణాలు కాపాడింది, నీ ఇంటి మహాలక్ష్మి అయ్యింది, నీ బిడ్డ భవిష్యత్ ఆమెతోనే, అమ్మాయి విషయంలో సందేహించిన అవసరం లేదు. అమ్మాయి గురించి మాకు ఏ అనుమానాలు లేవు, కానీ స్వామి తను ఎక్కడుందో తెలీదు, ఎలా తెలుసుకోగలం? అది ఆ శివుడి ఆట, బంధం ముడిపడ్డాక దానిని ఎవరూ విడదీయలేరు. ఆ చిన్నారి ఎంత దూరంగా ఉండాలి అనుకుంటే నీ బిడ్డకు అంత దగ్గరగా వస్తుంది. కొన్నాళ్ళు మాత్రం ఈ దూరం తప్పదు. కొన్నాళ్ళు అంటే ఎన్నాళ్ళు స్వామి అని అడుగుతారు సుచిత్ర. ఆయన నవ్వుతూ, దానికి కాలమే సమాధానం చెబుతుంది, తొందరలోనే
మీ ప్రశ్నలకు సమాధానం కూడా దొరుకుతుంది. మీ అబ్బాయికి తను రక్ష అయితే తనకి మీ అబ్బాయి రక్ష. ఇరువురి మధ్య బంధం ఎవరు విడదీయలేరు. కాకపోతే సమయం వచ్చే వరకు ఎదురు చూడాలి అంటారు. ఆయనకు నమస్కరించి వెళ్ళిపోతారు ఇద్దరూ కూడా. అంతా విన్న శిష్యుడు, స్వామి, ఆ అమ్మాయి గురించి ఏమీ తెలియకుండా ఎలా కనిపెడతారు స్వామి అని అడుగుతాడు. ఆ చిన్నారికి ప్రమాదం పొంచి ఉంది. తన భార్య అని తెలియకుండానే అతను తనకి రక్షణగా మారతాడు. ఆ అమ్మాయే అతనికి తెలిసేలా చేస్తుందా స్వామి? అలా చేసేదైతే ఇప్పుడు ఇలా ఎందుకు దూరం అవుతుంది? మరి ఎలా వాళ్ళు కలుస్తారు? అతనే తెలుసుకుంటాడు తన ప్రాణం ఎవరు అని. అది ఎలా, ఎక్కడ అన్నది ఆ శివయ్య నిర్ణయం. మరి ఆ అమ్మాయికి ప్రమాదం అని చెబితే ముందే వీళ్ళు జాగ్రత్త పడతారు కదా. ఆయన నవ్వుతూ, తనెవరో తెలియనప్పుడు వీళ్ళు ఎలా జాగ్రత్త పడతారు? పైగా భయపడతారు. ఒకరికి ఒకరు అప్పటిదాకా పరిచయమే లేని వాళ్ళు ఒక్క రాత్రితో విడదీయలేని బంధంగా మారారు. ఆ బంధం దేవుడు వేసిన బంధం. వాళ్ళని తిరిగి ఎప్పుడు ఎలా కలపాలి అని ఆ దేవుడే నిర్ణయిస్తాడు అని చెప్పి ఆయన కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్తారు. పార్వతి, అనసూయ గారు అవనికి చెప్పి గుడికి వెళ్తారు. అక్కడ స్వామీజీకి అవని జాతకాన్ని ఇస్తారు చూడమని. ఆయన జాతకాన్ని చూసి, మహాలక్ష్మి జాతకం తల్లి అని చెబుతారు. పెళ్ళెప్పుడవుతుంది స్వామి అని అడుగుతారు పార్వతి. అమ్మాయి జాతకం ప్రకారం పెళ్ళి అనుకోని పరిస్థితిలో జరుగుతుంది అని సూచిస్తుంది. తన జీవితాన్ని ఏలేవాడు రాముడి గుణం కలిగినవాడు. అమ్మాయి సిరిగల వారింట అడుగు పెడుతుంది. ప్రస్తుతం అమ్మాయి జాతకం కొద్దిగా బాగోలేదు. రాబోయే 6 నెలలు కొంచెం కష్టకాలం. తర్వాత ఆమెకి అంతా శుభమే అని చెబుతారు. అది విన్న ఇద్దరికి కొంచెం సంతోషంగా అనిపించి ఆయనకి నమస్కరించి గుడిలోకి వెళ్ళి స్వామికి దండం పెట్టుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళాక, అమ్మాయి జాతకంలో ప్రమాదం పొంచి ఉందని చెప్పలేదు స్వామి. చెబితే వాళ్ళు తట్టుకోలేరు. కానీ అది దాటితే దీర్ఘాయుష్షు చూపిస్తుంది. దానిని దాటించే శక్తి నీకే ఉంది స్వామి అని దేవుడికి నమస్కరిస్తారు ఆయన. అభి ఫోన్ మాట్లాడుతూ స్టెప్స్ దిగుతూ లోపలికి వస్తున్న వాళ్ళ అమ్మని, నానమ్మని చూసి, ఇంత పొద్దున్నే గుడికి వెళ్ళి నీ కోళ్ళు ఎక్కడున్నా తొందరగా దొరకాలి అని దండం పెట్టుకొని వచ్చారా అని అడుగుతాడు. అభి మాటలకి నవ్వుతూ, అవును నాన్న, నీ అన్వేషణ ఫలించి తొందరగా తను మన ఇంటికి చేరాలి అని కోరుకున్నాం. రా, టిఫిన్ చేద్దువు అంటారు సుచిత్ర. అభి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని, ఏంటి డార్లింగ్ డల్గా ఉన్నావు అని ధనేశ్వర్ గారిని అడుగుతాడు. మీ డార్లింగ్కి నీ పెళ్ళి ఇలా జరుగుతుందని ముందే తెలుసు అని చెబుతుంది సుచిత్ర. వాట్ అని అభి షాక్గా అడుగుతాడు. కథ కొనసాగుతుంది. మరి అవనికి ఎలాంటి ప్రమాదం పొంచి ఉంది? దాని నుంచి అభి తప్పించగలడా? తప్పించి తనని చేరుకోగలడా? ఇవన్నీ తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కితే నోటిఫికేషన్స్ వస్తాయి. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి యార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.